మనిషికి ఆత్మ ఉందా లేదా? ఈ ప్రశ్న ప్రపంచంలోని ఎంతో మందిని వెంటాడుతూ ఉంటుంది. అయితే ఈ ప్రశ్నకి కొంతమంది దగ్గర ఉంది అన్న జవాబు ఉంటుంది. కొంతమంది దగ్గర లేదు అన్న జవాబు ఉంటుంది. ఉంది అనడానికి వీళ్ళు పూర్తిగా ఆధారాలు చూపించలేరు. వీళ్ళు సరైన ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేరు. లేదు అని చెప్పడానికి వాళ్ళు సరైన ఆధారాలు చూపించలేరు. వాళ్ళు సరైన ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వరు. అందువలన దీనికి సంబంధించిన డిబేట్స్ కంటిన్యూస్‌గా నడుస్తూ ఉన్నాయి. అండ్ ఎంతోమంది శాస్త్రవేత్తలు దీని గురించి తెలుసుకోవడానికి కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉన్నారు. ఆత్మలంటే ఏంటి, అవి నిజంగా మన శరీరంలో ఉన్నాయా లేదా, ఈ ఒక్క విషయం గురించి ఎన్నో వేల సంవత్సరాలుగా ఎంతోమంది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వేరువేరు రకాల రిలీజియన్స్ ఆత్మల గురించి వేరువేరు రకాల ఇన్ఫర్మేషన్స్ని మనకు అందజేస్తూ వచ్చాయి. మానవాళి యొక్క అత్యంత గొప్ప ఆలోచన పరుల్లో కొంతమంది అయిన వాళ్ళు కూడా దీని గురించి చాలాసార్లు తెలియజేశారు. కానీ ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆత్మకంటూ ఒక ప్రాపర్ డెఫినేషన్ లేదు. కొంతమంది ఏమంటారంటే ఆత్మ అనేది ఒక నాన్ ఫిజికల్ పాసిబులీ ఇమ్మోర్టల్ థింగ్ అని నమ్ముతూ ఉంటారు. మరికొంతమంది అసలు ఆత్మ అనేదే లేదని నమ్ముతారు. మరికొంతమంది ఈ ఆత్మ ఉండబట్టే మనం ఉన్నామంటారు. మనం చనిపోయినప్పుడు ఈ ఆత్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందంటారు. మరికొంతమంది ఏమో మనం దాన్ని చూడలేము, మనం దాన్ని కొలవలేము కాబట్టి అది లేదు అంటారు. కానీ ప్రపంచంలోని అన్ని రకాల సిచ్యువేషన్స్ని, అన్ని రకాల చరిత్రల్ని గనక మనం గమనించినట్టయితే మనుషులు ఆత్మ గురించి ఏదో ఒక సందర్భంలో ఎంతో కొంతవరకు నమ్మారు. అంటే ఒక పర్టికులర్ షేపులోనో ఒక పర్టికులర్ ఆకారంలోనో ఉంటుందని కాకపోయినప్పటికీ కూడా అది మనలోనే మనతో పాటే ఉంటుందని చాలామంది నమ్మారు. మనం అంటే కేవలం మాంసం, దుమ్ములు మాత్రమే కాకుండా మన యొక్క శరీరంలో మరొకటి కూడా ఉంటుందని నమ్మారు. సో ఈరోజు దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ ఆత్మ మీద జరిగిన పరిశోధనల గురించి, లాస్ట్కి తెలిసిన విషయాల గురించి, ఇలాగ ఎన్నిటి గురించో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పటి వరకు ఎంతో మంది ఈ ఆత్మ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఎన్నో ఏళ్ల పాటు పరిశోధనలు చేస్తూ వచ్చారు. వాళ్ళలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అమెరికన్ ఫిజిషియన్ అయిన డ్యూంకన్ మెక్డౌగల్. ఈయన 1901వ సంవత్సరంలో తన యొక్క ప్రయోగాన్ని చేపట్టాడు. అండ్ ఆయన చేసిన ఆ ప్రయోగం ఆత్మలకి సంబంధించిన అత్యంత ఫేమస్ ఎక్స్పెరిమెంట్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. అలాగే చరిత్ర మొత్తంగా జరిగిన అత్యంత ఫేమస్ ఎక్స్పెరిమెంట్స్లో కూడా ఇది మంచి స్థానాన్ని సంపాదించుకుంటుంది. కాకపోతే అదంతా కూడా రాంగ్ రీజన్స్ కోసం, మంచి రీజన్స్ కోసం కాదు. మెక్డౌగల్ ఐడియా ఏంటి అంటే, ఒకవేళ మనిషి యొక్క శరీరంలో ఆత్మ గనక ఉన్నట్టయితే అది ఖచ్చితంగా ఫిజికల్ రూపంలోనే ఉండాల్సి ఉంటుంది. అంటే మన శరీరంలోని మిగతా భాగాలు ఎలాగా, గుండె కావచ్చు, మెదడు కావచ్చు, లివర్ కావచ్చు, ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో ఆత్మ కూడా అలాగే ఫిజికల్గా ఉండి తీరాల్సి ఉంటుంది. అండ్ ఈ ఆత్మకి కూడా ఒక బరువు అనేది ఉండి తీరాల్సి ఉంటుందని ఆయన నమ్మాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఒకవేళ ఆత్మకి గనక బరువు ఉందని ప్రూవ్ చేయగలిగినట్టయితే మనిషి శరీరంలో ఆత్మ ఉందనే విషయం గురించి కూడా అందరికీ ప్రూవ్ చేయొచ్చని ఆయన అనుకున్నాడు. ఆయన ఆలోచన అయితే బాగానే ఉందని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన ఆలోచనలోని ఒక పారాడాక్స్ ఉందని ఆయనకే అనిపించింది. అంటే ఆయన ఆత్మ బరువుని కొలవాలి అంటే ఆత్మ అవసరం అవుతుంది. అప్పుడు మాత్రమే ఆయన ఆత్మ బరువును కొలవగలడు. కానీ ఒకవేళ ఆయనకి ఆత్మ దొరికినట్టయితే ఇంకా దాని బరువుతో పని ఏముంది, ఆల్రెడీ ఆత్మలు ఉన్నాయనే విషయం ఆయనకు అర్థమైపోతుంది. అలాగే ఆ ఆత్మను చూపించి ప్రపంచం మొత్తానికి కూడా ఆత్మలు నిజంగానే ఉన్నాయనే విషయాన్ని తెలియజేయచ్చు కదా. ఈ ప్రశ్నకి అతని దగ్గర జవాబు దొరకలేదు. కానీ ఫైనల్గా అతను ఈ ప్రశ్నకి ఒక జవాబుని కాకపోయినప్పటికీ జవాబుని వెతుక్కునే వేరొక మార్గాన్ని కనుక్కున్నాడు. నిజానికి ఆ మార్గం చాలా అంటే చాలా క్రూరమైనది, అది కరెక్ట్ కాదు, అది ఎన్నో రకాలుగా తప్పుడు నిర్ణయం అని ఎంతోమంది ఆ తర్వాత ఆయన్ని తిట్టారు. ఇంతకీ ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి అంటే, ఎవరి యొక్క శరీరంలోంచి అయితే ఆత్మ బయటకు వెళ్ళిపోతుందో ఆ వ్యక్తిని ఆత్మ బయటకు వెళ్ళిపోవడానికి ముందు తీసుకొని వచ్చి వేయింగ్ మిషన్ మీద పెట్టడం. సో అందువలన ఆత్మ అతని శరీరంలో ఉన్నప్పుడు ఎంత వెయిట్ ఉంటుందో మనకు తెలుస్తుంది. అలాగే ఆత్మ అతని శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అతని శరీరం ఎంత బరువును కోల్పోయిందో మనకు తెలుస్తుంది. కాబట్టి
ఆ వెయిట్ని కోల్పోయాడా లేదా అన్న దాన్ని బట్టి ఆత్మలు ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోవచ్చని చెప్పాడు. అంటే బ్రతికి ఉన్నప్పుడు అతని శరీరంలో ఉన్న వెయిట్ అతని శరీరంలోని మాంసం కారణంగా అలాగే ఆత్మ కారణంగా ఏర్పడింది. చనిపోయిన తర్వాత ఆ ఆత్మ బరువు పోతుందని ఆయన నమ్మాడు. అయితే అప్పటికే ఎన్నో మతాలలో నమ్మకాలైతే ఉన్నాయి. ఏమనంటే చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఆత్మ పైకి వెళ్ళిపోతుంది అని. అండ్ మెక్డోగల్ కూడా చిన్నప్పటి నుంచి అటువంటి పరిస్థితుల మధ్య పెరిగాడు. కానీ ఎందుకనో అతనికి ఈ వింతైన ఆలోచన వచ్చింది. ఆత్మని బరువు అనే ఆస్పెక్ట్ లో దాన్ని కొలవచ్చని అభిప్రాయపడ్డాడు. అది ఉందా లేదా అని తెలుసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. అందుకే ఈ ప్రయోగం చేశాడు. అయితే ఈ ప్రయోగం చేయడం కోసం అతనికి ఎలాంటి వ్యక్తి కావాలి అంటే చనిపోవడానికి సిద్ధమవుతున్న వ్యక్తి కావాలి. ఎందుకంటే చనిపోవడానికి ముందు అతని యొక్క వెయిట్ కావాలి, చనిపోయిన తర్వాత వెయిట్ కావాలి, చనిపోతున్న సమయంలో కూడా వెయిట్ కావాల్సి ఉంటుంది. అతని యొక్క ఆలోచన అతని గొప్పగానే అనిపించి ఉండొచ్చు. కానీ ఆ ఆలోచన పూర్తి స్థాయిలో అమలవ్వాలి అంటే అలాగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు అతనికి అవసరమవుతుంటారు. అండ్ మరొక విషయం ఏంటంటే ఇటువంటి భారీ ప్రయోగాలు చేసేటప్పుడు చాలా పెద్ద మొత్తంలో టెస్ట్ సబ్జెక్ట్స్ అవసరమవుతారు. కానీ అంతమంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు ఇతని కోసం ముందుకు రారు కదా. కానీ ఇతని అదృష్టమో ఏమో తెలియదు కానీ ఆ టైములో అమెరికా మొత్తాన్ని కూడా ట్యూబర్కులోసిస్ వ్యాధి వణికిస్తోంది. దాని కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. టీబీ అనేది అప్పట్లో చాలా భయంకరమైన చాలా ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి. ఇప్పటి కాలంలో చాలా మంది దాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు. దాని గురించి పెద్దగా చర్యలు చేపట్టట్లేదు దాన్ని నివారించడానికి. కానీ ఈ టీబీ కూడా చరిత్రలో ఎన్నో వేల మంది ప్రాణాలను తీసుకున్న వ్యాధి. అయితే ఈ టీబీ వ్యాధి కారణంగా తన యొక్క ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన వాళ్ళందరూ కూడా దొరుకుతారని అతనికి అనిపించింది. ఎలా చనిపోతే ఏంటి, చనిపోవడం ముఖ్యం. అండ్ వాళ్ళందరూ కూడా చనిపోయే టైంకి నా దగ్గర ఉండడం ముఖ్యమని అతను అనుకున్నాడు. తన దగ్గర ఉన్న తక్కువ క్వాలిటీ ఇన్స్ట్రుమెంట్స్ని చూపించి ఎలాగోలాగా కష్టపడి ఒక 6గురినైతే కన్విన్స్ చేశాడు. ఈ 6గురు కూడా చనిపోవడానికి ఆల్మోస్ట్ సిద్ధంగానే ఉన్నారు. నిజానికి ఇటువంటి పరిస్థితుల్లో ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే చనిపోయే సమయంలో తమకి బాగా ఇష్టమైన వాళ్ళకి బాయ్ చెప్పుకోవాలనుకుంటారు, వాళ్ళని చివరిసారిగా చూసుకోవాలనుకుంటారు. అలా కాకుండా చివరిసారిగా ఇతన్ని ఎందుకు చూడాలనుకుంటారు, ఈ ప్రయోగంలో ఎందుకు భాగమవ్వాలనుకుంటారు. కానీ ఆ 6గురు కూడా ఆల్మోస్ట్ ఎవరూ లేని వాళ్లే. అందువలన వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ 6గురిలో 4 వ్యక్తులు టీబీ కారణంగా చనిపోతున్నారు. ఒక వ్యక్తి ఏమో డయాబెటీస్ కారణంగా చనిపోతున్నాడు. ఒక వ్యక్తి ఏమో మరణానికి దగ్గరగా ఉన్నాడు. సాధారణంగానే అతని యొక్క వయసు ఎక్కువైపోవడం వలన వాళ్ళలో ఒక వ్యక్తి ఆల్మోస్ట్ ఇంకొద్ది నిమిషాలలో చనిపోతాడు అన్నట్టుగా సంకేతాలు కనబడ్డాయి. అందుకని మెక్డోగల్ ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా అతన్ని తన యొక్క ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ దగ్గర తీసుకొని వచ్చాడు. అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ స్కేల్ వెయింగ్ మిషన్ మీద అతన్ని పడుకోబెట్టాడు. ఆ వెయింగ్ మిషన్ చిన్న మార్పులను కూడా గమనిస్తుంది. అంటే గ్రాముల్లో వచ్చే మార్పులను కూడా గమనించి మనకి తెలియజేస్తుంది. అక్కడికి తీసుకొచ్చిన వ్యక్తి కొద్దిసేపట్లో చనిపోతాడని వాళ్ళందరూ అనుకున్నారు. కానీ అతను సుమారుగా 3.5 గంటల సమయాన్ని తీసుకున్నాడు. కానీ మెక్డోగల్ మాత్రం ఏమాత్రం పక్కకి జరగకుండా, ఏమాత్రం ఓపికని సహనాన్ని కోల్పోకుండా అలా కంటిన్యూస్గా రీడింగ్ స్కేల్ని గమనిస్తూ ఉన్నాడు. ఫైనల్గా అతను చనిపోతున్న సమయానికి, అంటే ఇంకా అతని శరీరం నుంచి ప్రాణం బయటకు వెళ్ళిపోతున్న సమయానికి మెల్లిమెల్లిగా అతను కొంచెంగా వెయిట్ని కోల్పోవడం మొదలుపెట్టాడు. కానీ ఇదంతా కూడా చెమట కారణంగా జరిగింది. ఎందుకంటే అతను ట్యూబర్కులోసిస్ కారణంగా చనిపోయాడు కాబట్టి అతని శరీరం నుంచి చాలా పెద్ద మొత్తంలో స్వెట్ బయటకు రిలీజ్ అవుతూ వచ్చింది. అయితే ఎగ్జాక్ట్గా అతను చనిపోయే టైంకి, అంటే అతను కంప్లీట్గా తన చేతుల్ని కిందకు వదిలేసిన సమయానికి ఆ పైన ఉన్న వెయింగ్ మిషన్ గ్రాఫ్లో చిన్న మార్పు కనబడింది. చిన్న వెయిట్ కొంచెం పక్కకి జరిగింది. మెక్డోగల్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాడు. అండ్ లాస్ట్కి వచ్చిన ఆ చిన్న చేంజ్ని గమనించి తన యొక్క ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందని అభిప్రాయపడ్డాడు. అండ్ అప్పుడు అతను హ్యూమన్ సోల్ యొక్క వెయిట్ని ప్రపంచం మొత్తానికి కూడా డిక్లేర్ చేసి మరీ తెలియజేశాడు. ఆ వెయిట్ నెంబరే 21.3 గ్రామ్స్. ఆ తర్వాత ఆ నెంబర్ చాలా బాగా పాపులర్ అయింది. దీని గురించి ఎన్నో పుస్తకాలు వచ్చాయి. 2003 సంవత్సరంలో ఒక సినిమా కూడా వచ్చింది. అలాగే ఎన్నో పాపులర్ సాంగ్స్లో, ఎన్నో పుస్తకాలలో దీని గురించి మెన్షన్ చేశారు కూడా. ఆ తర్వాత డాన్ బ్రౌన్స్ యొక్క లాస్ట్ సింబల్లో కూడా దీని గురించి మెన్షన్ చేశారు. ఆ తర్వాత టెడ్ లాసో యొక్క రీసెంట్ ఎపిసోడ్స్లో కూడా దీని గురించి మాట్లాడారు. అయితే అతని యొక్క ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందని అతను అనుకుంటున్నప్పటికీ కూడా దాంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిజానికి దీన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ కింద ఎవరు కూడా పరిగణించట్లేదు. ఇది శాస్త్రవేత్తలందరికీ కూడా ఒక ఇన్సల్ట్గా కూడా చాలా మంది పరిగణిస్తున్నారు. ఎందుకు అంటే ప్రతి ఒక్క విషయంలోని కూడా మెక్డోగల్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతూనే వచ్చింది. అతని యొక్క
టెస్ట్ శాంపిల్స్ యొక్క సంఖ్య చాలా తక్కువ, అంటే కేవలం 6 మంది మీద మాత్రమే అతను పరిశోధన చేశాడు. అతని యొక్క మెజరింగ్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి యాక్యురేట్ కాదు. ఒకప్పటి కాలంలో అంత పర్ఫెక్ట్లీ యాక్యురేట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, కానీ దాన్ని బట్టి అతను వెయిట్ని క్యాలిక్యులేట్ చేశాడు. మరొకటి ఏంటంటే కొన్నిసార్లు చనిపోయిన వ్యక్తుల్ని చనిపోయిన సమయంలో కాకుండా కొద్దిసేపటి తర్వాత గమనించాడు. దీంట్లో కూడా వెయిట్ పరంగా చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. అండ్ మరొక వరస్ట్ విషయం ఏంటి అంటే ఈ 21.3 గ్రామ్స్ వెయిట్ డిక్రీజ్ అవ్వడం అనే కాన్సెప్ట్ కేవలం ఒకే ఒక శరీరం విషయంలో మాత్రమే జరిగింది. మిగతా 5 శరీరాల విషయంలో అలా జరగలేదు. మిగతా వాటన్నిటి మీద పరిశోధనలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వెయిట్ పెరిగింది కూడా, అలాగే కొన్నిసార్లు వెయిట్ తగ్గి ఆ తర్వాత మళ్ళీ పెరిగింది, కొన్నిసార్లు కాన్స్టెంట్గా అలాగే ఉంది. మరొక ఇద్దరికైతే అసలు ఏమాత్రం టెస్టులే చేయలేదు. అతను టెస్టులు చేద్దాం అనుకునే టైంకి నగరంలోని ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ దారుణమైన ప్రయోగం గురించి తెలుసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ల్యాబ్ దగ్గరకు వచ్చి అతని మీద దాడి చేశారు. అక్కడ ఉన్న మిగతా వాళ్ళని బయటికి తీసుకొని వెళ్ళిపోయారు. మరి మీరు అనుకోవచ్చు, ఏమాత్రం పొంతనలేని ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన రిజల్ట్స్ని పర్ఫెక్ట్ రిజల్ట్స్ అని ఆయన ఎలాగ బయటికి రిలీజ్ చేశాడు అని. ఎలా రిలీజ్ చేశాడంటే ఆయన మిగతా వాటన్నింటినీ కూడా వదిలేశాడు. కాబట్టి ఆయన తన యొక్క హైపోథెసిస్కి సపోర్ట్ చేయని ఎక్స్పెరిమెంట్స్ని పక్కన పెట్టేసి సపోర్ట్ చేసే వాటిని మాత్రమే ముందుకు తీసుకొని వచ్చాడు. అందులో భాగంగానే దీన్ని సక్సెస్ఫుల్గా బయట ప్రపంచానికి తెలియజేశాడు. అంతే. ఆయన యొక్క ఆలోచన ఏంటంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఆత్మకి సంబంధించిన పరిశోధనలు చేసే సమయంలో వాళ్ళందరూ కూడా ఈ నెంబర్ని రిఫరెన్స్గా తీసుకుంటారు, ఈ నెంబర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారని అనుకున్నాడు. కానీ అదైతే ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యుగంలో ఆత్మ యొక్క బరువు ఎంత అనే ఒక ప్రశ్నే అసలు మెయిన్ స్ట్రీమ్ సైంటిస్టులకు రావట్లేదు. నిజానికి ఎంతో మంది అసలు ఆత్మకి సంబంధించిన పరిశోధనల్ని పక్కన పెట్టేశారు. కేవలం కొంతమంది మాత్రమే ఇప్పటికీ కూడా ఆత్మలు నిజంగా ఉన్నాయా లేదా, మనిషి శరీరానికి ఆత్మ అనేది ఉంటుందా లేదా అనే విషయం మీద కొంతవరకు స్టడీస్ చేస్తున్నారు. అయితే గడిచిన శతాబ్ద కాలంలో న్యూరో సైన్స్ బాగా అభివృద్ధి చెందింది. పర్టికులర్గా చెప్పాలంటే గడిచిన 2-3 దశాబ్దాల సమయంలోనే న్యూరో సైన్స్ ప్రపంచం మొత్తానికి బాగా తెలిసింది. ఈ న్యూరో సైన్స్ మనిషి యొక్క శరీరానికి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలని బయట ప్రపంచానికి తెలియజేయడం మొదలుపెట్టింది. ఆ టైంలో ఈ న్యూరో సైన్స్ మనకు తెలియజేసిన ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటి అంటే మనం ఏ పని చేసినప్పటికీ కూడా దానికి సంబంధించిన ఫిజికల్ యాక్టివిటీ కూడా మన యొక్క బ్రెయిన్లో జరుగుతుందని తెలియజేసింది. అండ్ దీనికి ఆత్మకి అసలు ఏమాత్రం సంబంధం ఉండకపోవచ్చు అని కూడా తెలియజేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పనులు ఏంటి అంటే మనం ప్రేమలో పడడం కావచ్చు, లేదంటే విశ్వం గురించో లేదంటే మన జీవితం గురించో లోతుగా ఆలోచించడం కావచ్చు. ఇవన్నీ మనం చేసేటప్పుడు మన యొక్క బ్రెయిన్లో కొన్ని ఫిజికల్ ప్రాసెస్లు జరుగుతున్నాయి. వీటన్నిటి గురించి న్యూరో సైన్స్ మనకు తెలియజేసింది. అలాగే మనం ఎవరు అనే ఒక విషయం మీద కూడా ఒక పూర్తి ఎక్స్ప్లెనేషన్ని ఇది మనకి కొలవగలిగిన అబ్జర్వ్ చేయగలిగిన ప్రాసెస్ల ద్వారా మనకి తెలియజేయడానికి ట్రై చేసింది. అండ్ ఇవన్నీ కూడా మన యొక్క బ్రెయిన్లో మన యొక్క బాడీలో జరుగుతుందని తెలియజేసింది. సో ఏ యాంగిల్లోని కూడా ఆత్మకి శరీరంలో స్థానం లేదని ఈ సైన్స్ మనకి తెలియజేస్తుంది. కానీ గేమ్ ఇక్కడతో అయిపోలేదు, ఇంకా చాలా ట్విస్ట్లు ఉన్నాయి. న్యూరో సైన్స్ మనకి బ్రెయిన్కి సంబంధించిన ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలియజేసినప్పటికీ కూడా ఒక్క విషయంలో మాత్రం న్యూరో సైన్స్ కూడా జవాబు చెప్పలేకపోతోంది. ఆ ప్రశ్నకి ప్రపంచంలోని మేధావులందరూ కూడా కలిసిన ఆన్సర్ని ఇవ్వలేకపోతున్నారు. ఇంతకీ ఆ భారీ ప్రశ్న ఏంటి అంటే కాన్షియస్నెస్ అంటే ఏంటి, ఈ కాన్షియస్నెస్ని మనం ఎలా ఫీల్ అవ్వగలుగుతున్నాం. సుమారుగా వందల వేల సంవత్సరాలుగా ఎంతోమంది సైకలాజికల్ రీసెర్చర్లు కావచ్చు, హ్యూమన్ సైంటిఫిక్ రీసెర్చర్లు కావచ్చు, వీళ్ళెవ్వరూ కూడా ఈ ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతున్నారు. మనం మనల్ని ఎలా గుర్తించగలుగుతున్నాం, మనం ప్రతి ఒక్క విషయాన్ని ఎలాగ తెలుసుకోగలుగుతున్నాం, కళ్ళతో చూస్తున్న ప్రతి ఒక్క దానిని కూడా ఇదే మన కళ్ళ ఎదురుగా ఉంది అనే విషయాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం, చేతిని వేడివేడి పెనం మీద పెట్టినట్టయితే అది కాలుతుందనే విషయాన్ని ముందుగానే తెలుసుకొని చేతిని అక్కడ పెట్టకుండా ఎలా ఉంచగలుగుతున్నాం. దీనికి ఎవరి దగ్గర జవాబు లేదు. అందువలన కాన్షియస్నెస్ అంటే ఏంటనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అసలు మనల్ని మనం ఎలా గుర్తించగలుగుతున్నాం అనేది తెలుసుకుంటేనే కదా మన యొక్క శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయనేది తెలుసుకునేది. సో ఈ కాన్షియస్నెస్ అనేది ఏంటని తెలుసుకుంటేనే మనం మనల్ని పూర్తిగా స్టడీ చేసినట్టు చాలామంది అభిప్రాయపడుతున్నారు. సైంటిస్ట్ మరియు ఆథర్ అయిన లియాన్ వాట్సన్ అనే ఒక వ్యక్తి ఒకసారి ఏమని చెప్పాడంటే మన యొక్క బ్రెయిన్ కనుక సింపుల్గా ఉన్నట్టయితే మనం దాన్ని అర్థం చేసుకోగలం. ఒకవేళ మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే మనమంత గొప్పవాళ్ళమేమి కాదు, మనం చాలా సింపుల్ పర్సన్స్ అని తెలియజేశాడు. న్యూరో సైంటిస్టులు అయితే మాత్రం ప్రస్తుతానికి ఆత్మ అనేది మన యొక్క శరీరంలో లేదు అని అభిప్రాయపడుతున్నారు. కానీ అది లేదు అనడానికి ఆధారం చెప్పలేకపోతున్నారు. కాన్షియస్నెస్ అంటే ఏంటనే ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేకపోతున్నారు. ఉంది అని వాదించే వాళ్ళు కూడా ఉంది అనడానికి ఆధారాలను చూపించలేకపోతున్నారు.
అయితే ఈఈజీ మరియు ఎంఆర్ఐ స్కానింగ్ పరీక్షలను ఉపయోగించి ఒక కప్పు టీని తయారు చేస్తున్న సమయంలో మన యొక్క బ్రెయిన్లో ఎటువంటి మార్పులు వస్తాయి, అలాగే ఒక రోజు వాసనని మనం ఆస్వాదిస్తున్న సమయంలో మన యొక్క బ్రెయిన్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోగలుగుతున్నారు. కానీ కాన్షియస్నెస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్గా మారింది. దాన్ని మనం ఎటువంటి స్కానింగ్లోని చూడలేము. అది ఏదో ఒక పర్టికులర్ ప్రాంతంలో ఉంటుందని, బ్రెయిన్లోని ఒక పర్టికులర్ రీజన్లో ఉంటుందని కూడా మనం తెలియజేయలేం. ఎందుకంటే అది బ్రెయిన్కి మాత్రమే కాదు, మొత్తం అన్ని సెక్షన్స్కి కూడా కరెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ బ్రెయిన్ డ్యామేజ్ అయినా అది పనిచేసే అవకాశం ఉంది, బ్రెయిన్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసినా కూడా అది పనిచేసే అవకాశం ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే మీరిప్పుడు ఈ వీడియోను చూస్తున్న సమయంలో ఈ వీడియోలో నేను చెబుతున్న మాటల కారణంగా మీ బ్రెయిన్లోని ఆలోచనలన్నీ కూడా మారి మీ బ్రెయిన్లో కొన్ని ఫిజికల్ ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి న్యూరో సైంటిస్టులు చెప్పగలరు. కానీ మీరు చూస్తుంది యూట్యూబ్ అనే అప్లికేషన్లో, మైదర్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆత్మకి సంబంధించిన ఒక వీడియో అని మీకు తెలిసేలా చేస్తుంది ఏంటి? చెప్పలేరు. సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది మన యొక్క ఇంటెలిజెన్స్ యొక్క ఒక ఇన్ఎవిటబుల్ బై ప్రొడక్ట్. ఇది చూడడానికి నార్మల్గానే కనిపిస్తుంది, కానీ అసలు మన కంటికే కనిపించదు. మనుషులు కంప్యూటర్స్ కంటే ఇంటెలిజెంట్ పీపుల్ అనడానికి ఈ కాన్షియస్నెస్ ఒక ఎగ్జాంపుల్ అని కూడా చాలామంది అభిప్రాయపడుతుంటారు. అయితే న్యూరో సైంటిస్టులు కాన్షియస్నెస్ అంటే ఏంటి అనే ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతున్నంత మాత్రాన ఆత్మలు నిజంగా ఉన్నట్టు కాదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆత్మలు నిజంగానే ఉన్నాయా లేదా అనే ఒక ప్రశ్నకి ఎటువంటి ప్రాపర్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు. ఇది నిజంగానే ఒక నాన్ ఫిజికల్ ఇమ్మోర్టల్ థింగా అంటే కొంతమంది అవుననే నమ్ముతున్నారు. కానీ మరికొంతమంది ఏమంటున్నారంటే ఇటువంటి నాన్ ఫిజికల్ థింగ్స్ని కలిగి ఉండడానికి మనమేమి ప్రత్యేకమైన వాళ్ళం కాదు, మనం మనుషులం, మన యొక్క శరీరంలో ఇటువంటివి ఉండవు అని నమ్ముతున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఒకప్పుడు మనుషులందరూ కూడా భూమి మన యొక్క సోలార్ సిస్టమ్ మధ్య భాగంలో ఉండేదని నమ్మేవారు. కానీ ఆ తర్వాత అరిస్టార్చస్ ఆఫ్ సామోస్ ప్రపంచం ముందుకు వచ్చి భూమి ఈ సోలార్ సిస్టమ్ మధ్య భాగంలో లేదు, సూర్యుడు మధ్య భాగంలో ఉన్నాడు, భూమి కూడా సూర్యుడి చుట్టే తిరుగుతున్నాడని అందరికీ తెలియజేసిన తర్వాతే అందరూ దాన్ని నమ్మారు. అలాగే మనుషులు ఎలా పుట్టారు అనే ఒక ప్రశ్నకి జవాబు డార్విన్ థియరీ ద్వారా డార్విన్ సుమారుగా 2000 సంవత్సరాల పాటు ప్రజల యొక్క మెంతైన నమ్మకాలు కొనసాగిన తర్వాత ఆ మిత్ని బస్ చేస్తూ మనుషులు ఎలా పుట్టారు అనే ఒక విషయం గురించి తెలియజేశాడు. జంతు ప్రపంచం నుంచి మనుషులు ఎలా సెపరేట్ అయ్యారనే విషయం గురించి కూడా తెలియజేశాడు. అలాగే ఏదో ఒక రోజు సైన్స్ ఖచ్చితంగా ఈ ఆత్మలకు సంబంధించిన విషయం గురించి కూడా ప్రపంచానికి తెలియజేసే అవకాశం ఉందనైతే చాలామంది నమ్ముతూ ఉన్నారు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ప్రపంచం మొత్తం ఆల్మోస్ట్ నమ్మకం మీదే నడుస్తుంది. సో అందుకనే సోల్ ఉందని నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది, సోల్ లేదు అని నమ్మే వాళ్ళ సంఖ్య కొంచెం వరకు ఎక్కువగానే ఉంది. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆత్మ ఉందా లేదా అనే దానికి మాకు ప్రూఫ్ అవసరం లేదు, సైంటిఫిక్ ఒపీనియన్ కూడా మాకు అవసరం లేదు, కేవలం మా నమ్మకం మాత్రమే మాకు మ్యాటర్ అని చెబుతున్నారు. సో అలా నమ్మే వాళ్ళు ఆత్మలు ఉన్నాయని ఇప్పటికీ నమ్ముతున్నారు, అలా నమ్మని వాళ్ళు ఆత్మలు లేవని ఇప్పటికీ నమ్ముతూ ఉన్నారు. సో మీరు ఎటువైపు ఉన్నారు? ఆత్మలు ఉన్నాయంటున్నారా, లేవంటున్నారా? ఈ మొత్తం పరిశోధన గురించి విన్నాక మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మొత్తాన్ని చూసినందుకు థ్యాంక్ యూ గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా మన ఛానల్ గురించి తెలియజేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకున్నా, ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకున్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.